వాక్యాన్ని జాగ్రత్తగా విందాం. పరిశుద్ధ గ్రంథంలో సెలవిచ్చినటువంటి మాట, దేవుడు ఆజ్ఞాపించాడు, ఆజ్ఞను పాటించారు, అది ఆరాధన. దేవుడు ఆజ్ఞాపించాడు, ఆజ్ఞను పాటించారు శిష్యులు, అదే దేవునికి ఆరాధన. కానీ మనం పాటించలేకపోతున్నాం. ఆజ్ఞాపిస్తున్నాడు కానీ ఆజ్ఞను చదువుతాము, కానీ పాటించడం మన చేత కాలే. మనం అనుకుంటుంటాము సైగ్గా వచ్చే మందిరంలో కూర్చుంటే సరిపోతుందని. నవ్వు, అది ఆరాధన కానే కాదు. పాటించాలి, దేవుడిచ్చిన ఆజ్ఞను మనం పాటించాలి. చాలా చక్కగా దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకు అంటే చాలా చక్కగా దేవుడు మాట్లాడతాడు మనతో. ఈ సత్యాన్ని మనం జ్ఞాపకం చేస్తున్నాం. ఎందుకంటే దేవుని వాక్యము సజీవమై జీవము కలిగినటువంటిదై ఉంది. దేవుని వాక్యము జీవము కలిగినటువంటి వాక్యమై ఉన్నది. గనుక దేవుని వాక్యాన్ని బహుజాగ్రత్తగా వినాలి, అనుసరించాలి. అదే ఆరాధన. అందుకే ఈ వాక్యం ఏమంటుంది అంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనం. తొందరగా చదవగలిగితే మేలు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనం. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయవచ్చితినని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని నేను కొట్టివేయుటకు రాలేదు. నెరవేర్చుటకు వచ్చినాను కానీ నేను కొట్టివేయడానికి రాలే. యేసుక్రీస్తు ప్రభుల వారు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాడు, కొట్టివేయడానికి రాలే. మనం చదువుతాం కానీ దాన్ని ఎక్కడో పడేస్తాం. మన ఇష్టమే ఇష్టం, మన బ్రతుకే మనకు బ్రతుకు. మన ఇష్టానుసారంగా మనం జీవించినప్పుడు ఆయన్ని ఎలా ఆరాధించిన వారం అవుతాం? కానీ తండ్రి ఆజ్ఞను పాటించిన దేవుడే యేసు ప్రభువే ఏమంటున్నాడు? వాటిని నేను కొట్టివేయలే, వాటి ప్రకారము నడవాలి, వాటి ప్రకారము నడుచడం వల్ల నా తండ్రిని నేను మహిమపరిచిన వాడనవుతాను అంటాడు. కాబట్టి నేను వాటిని కొట్టివేయటానికి రాలే, గనుక ఆయన చెప్పినట్లు చేయడానికి వచ్చాను. నేను అది నెరవేర్చడానికి ఏం చేశాడు మరి? చూద్దాం ఆ మాటను ఒక్కసారి. తిమోతి మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. తిమోతి మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినదియు ఆ పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. చూసారా, అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతి పత్రికను బట్టి సెలవిస్తున్నటువంటి మాట ఏమంటున్నాడు? పాపులను రక్షించడానికి యేసుప్రభువు వచ్చాడు. అలాంటి పాపపు స్థితిలో మొట్టమొదటి వాడని నేనే ఒప్పుకుంటున్నాడు పౌలు. మనం ఒప్పుకోం, మనం పాపం చేయలేదంటాం. మనలో ఉన్నటువంటి వేషధారణ చాలా గొప్పది, కానీ మన పాపానికి నిజంగా ఒప్పుకోవడానికి ఇష్టపడం మనం. కాబట్టి దేవుడు అంటున్నాడు, ఎప్పుడైతే నువ్వు ఒప్పుకుంటావో, వాటిని విడిచిపెడతావో, నన్ను ఆరాధించిన బిడ్డవవుతావు అంటున్నాడు. కాబట్టి వాటిని మన జీవితంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, అందుకే వాక్యం ఏమంటుంది? యేసుప్రభు ఎందుకు వచ్చాడు? తండ్రి ఆజ్ఞ ఏంటి? చూద్దాం ఆ మాటను ఒక్కసారి. లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనము అంటున్నాడు. ఇక్కడ నశించిన దాన్ని వెతికి రక్షించడానికి నేను వచ్చాను అంటున్నాడు. నశించిపోయే జీవితం, పాపానికి బానిసలై నరకానికి వెళ్తున్నటువంటి వారిని రక్షించడానికి నేను వచ్చాను. ఆ పని నేను చేస్తున్నాను. ఇదిగో నువ్వు పాపం చేసావు, నీ పాపాన్ని నేను క్షమిస్తున్నాను, నువ్వు పాపం నుండి విడుదల పొందాలి అంటున్నాడు దేవుడు. మనకైతే నీలాశాలంగా ఉంటుంది. పాపం విడిచిపెట్టడానికి మన చేత కాదు. మనలో ద్వేషం ఉంటుంది, కలహం ఉంటుంది, తర్వాత మత్సరం ఉంటుంది, క్రోధం ఉంటుంది, భయంకరమైనటువంటి చీకటి శక్తులన్నీ మనలో ఆవరించి ఉంటాయి. పాపం ఎలా పోతుంది? ప్రభువుని అంగీకరించి వాటన్నిటిని విడిచిపెట్టినప్పుడు యేసు ప్రభు నిన్నేం చేస్తాడు? క్షమిస్తాడు. క్షమించి నిన్ను కడుగుతాడు. కడిగి నిన్ను పరిశుద్ధినిగా చేసి తన రాజ్యానికి వారసునిగా చేయాలని ఇష్టపడ్డాడు. కాబట్టి ఆయన్ని మనం ఆరాధించడానికి వచ్చాం. లేకుంటే ఎందుకు వస్తాం ఇక్కడికి? లేకుంటే మందిరానికి ఎందుకు వెళ్తాం మనం? కాబట్టి ఆయన ఆరాధించాలి. ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఆత్మతోనూ సత్యముతోనూ దేవుని యందు జీవించాలి, కుమారుని ద్వారా ఆరాధించాలి. దేవుని యందు జీవించాలి, కుమారుని ద్వారా ఆరాధించాలి, ఆత్మతోనూ సత్యముతోనూ. గనుక
మన యొక్క జీవిత విధానాన్ని మనము సరిచేసుకుంటూ ముందుకు సాగాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశము. కనుక చూద్దాం ఆ మాటను ఒక్కసారి మనం జ్ఞాపం చేసుకుంటే ఏమంటున్నాడు ఇక్కడ చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 30వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 30వ వచనం. అంతటా నేనే ఏమీ చేయలేను, నేను వినున్నట్లుగా తీర్పు తీర్చుచున్నాను. నన్ను పంపిన వాణ్ణి చిత్త ప్రకారమే చేయగోరుదును గాని నా ఇష్ట ప్రకారము చేయగోరను గనుక నా తీర్పు న్యాయమైనది. మానవుడు ఈరోజు పాస్టర్లు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, ఇష్టాన్ని నెరవేర్చాలని ఇష్టపడతారు. నేను అనే నీచమైన తలంపుతో మానవుడు ఈరోజు సేవలు చేస్తున్నాడు. నేను అనే అసలు ఆ అహంభావాన్ని చంపుకోలేక ఎలా దేవుని ఆరాధించగలరు? కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు, నేను కాదయ్యా, నా పని కాదు, నేను వచ్చింది నా పని కోసం కాదు, నా తండ్రి చెప్పిన పని. ఆయన ఆరాధించాలి, నేను ఆయన చెప్పిన మాట నేను వినాలి. అందుకే ఇక్కడ అంటున్నాడు, నన్ను పంపిన వాని క్రియలు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చడానికి నేను వచ్చాను. ఆరాధన అది విడిచిపెట్టి హల్లెలూయా అంటే ఆరాధన కాదు, ఆమేన్ అంటే ఆరాధన కాదు, స్తోత్రం అంటే ఆరాధన కాదు. ఆయన క్రియలు చేయాలి ఆరాధన అంటే. ఆయన క్రియలు చేయకుండా డబ్బా కొట్టుకుంటే ఆరాధన కాదు. కాబట్టి మన జీవితంలో ఈ మార్పు రావాలి. ఈ మార్పు రాకపోతే మనము దేవుని బిడ్డలము కాలేం. సుత్తే కొట్టుకుంటూ ఉండాల్సిందే, ఊరికే నరకానికి వెళ్ళాల్సిందే. కాబట్టి ఆయన క్రియలను మనము అనుభవించాలి. ఇకపోతే 4వ అంశాన్ని మనం జ్ఞాపం చేసుకుందాం. చూడండి ఎలా ఉంటుంది, ఆయన వచ్చిన పరిస్థితి ఏంటి, ఎందుకు వచ్చాడు ఆయన. యోహాను సువార్త 10వ అధ్యాయం, యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. 10వ అధ్యాయం 10వ వచనం. దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికిని రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎందుకు వచ్చాడంటే యేసు ప్రభు సమృద్ధిని ఇవ్వటానికి వచ్చాడు, దొంగతనం చేయటానికి రాలే. ఈరోజు దొంగలు దోచుకునేవారు ఎక్కువైపోయినారు. కానుకలు రాలే, మాకు కానుకలు వేయడంలే, కానుక కోసం మేము ఉన్నాము అనే దొంగలు ఎక్కువైపోయినారు. వాడికే జై పలుకుతుంది లోకం. ఎందుకంటే లోకం కదా, లోకంలో ఉండేది చీకటే. కాబట్టి దేవుడు వచ్చింది కానుక కోసం కాదు, సేవ చేసేది కానుక కోసం కాదు, దేవుని కోసం, దేవుని కుమారుని కోసం, దేవుడు చేసిన త్యాగం కోసం, దేవుడు చేసినటువంటి క్రియల కోసం, దేవుడు ఇచ్చిన ఆజ్ఞను బట్టి మన జీవితాన్ని మనము అనుభవించటమే దేవుని ఆరాధించటం. అలా మనం ఆరాధించలేకపోతే మన ఆరాధన దేవుని దగ్గరికి చేరదు. నువ్వు ఎన్నైనా డబ్బాలు కొట్టుకో, ఎంతన్నా మైకు పెట్టుకో, ఎంతన్నా మ్యూజిక్లు పెట్టుకో, ఏమన్నా చెయ్యి, ఎగురు, ఏం చింతలే, దొల్లాడు, ఏం ప్రయోజనంలే. నువ్వు ఆ ఆజ్ఞను పాటించకపోతే ఆరాధనే కాదు. కాబట్టి అట్టి ఆరాధనను మనము కలిగి ఉండటంలో ఏమొస్తుంది, మనకు సమృద్ధి దేవుడు ఇవ్వడానికి ఇష్టపడతాడు. నేను సమృద్ధిగా కలుగుటకును వచ్చి తిని, నేను వచ్చింది ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి. ఆయన చెప్పాడు, నువ్వు వెళ్ళాలి, గొర్రెల కోసం ప్రాణం ఇవ్వాలి, బిడ్డల కోసం రక్తం కార్చాలి, నువ్వు సిలువ వేయబడాలి, అందరికీ రక్షణ ఇవ్వాలి, పాపాన్ని క్షమించాలి, నీ రక్తంలో కడగాలి. ఆజ్ఞ ఇచ్చాడు దేవుడు. అట్టి ఆజ్ఞను పాలించడానికి వచ్చాడు యేసు ప్రభు. మరి నువ్వు నేనేం చేస్తున్నాం? యేసు ప్రభు మీద సూపర్వైజర్లుగా పనిచేద్దామా ఏంటి? మన బ్రతుకు ఎంత నీచమైన బ్రతుకు మనది. కాబట్టి ఆయన చిత్తాన్ని బట్టి ఆయన నడక కలిగినటువంటి వారముగా మన జీవితాన్ని మనము సరిచేసుకోవాలి. అది దేవునికి మనము ఇచ్చే ఆరాధన. కాబట్టి అందుకే అంటాడు యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనం, యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనం ఏమంటాడు? నా ఇష్టమును నెరవేర్చుటకు కొనుటకు నేను రాలేదు,
నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకం నుండి దిగి వచ్చి తిని. ఆరాధన. ఆయన మాట ఏదైతే చెప్పినాడో ఆ పని చేయడమే ఆరాధన. అది లేకుండా గట్టిగా గొంతులెత్తి ఆరాధన 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 అంటే ఆరాధన కాదు. ఆయన ఆజ్ఞను పాటించిన జీవితమే ఆరాధన. ఆయన స్తుతించటం, ఆయన ఆరాధించటం, ఆజ్ఞను పాటించాలి. యజమానుడు ఒక పని చెప్పాడు, ఆ పని చేయకుండా నువ్వు అల్లరిగా ఉంటే ఆరాధన అవుతుందా? మా యజమానుడు అని అల్లరి చేస్తే ఆరాధన అవుతుందా? యజమానుడు చెప్పిన పని నువ్వు చేస్తే యజమానుడు నిన్ను మెచ్చుకుంటాడు, నువ్వు ఆరాధించిన బిడ్డవవుతావు. ఇది ఆరాధన. గనుక అట్టి ఆరాధన దేవుడు ఇష్టపడేవాడుగా ఉన్నాడు. గనుక ప్రభువులో నిజంగా మనం చేయవలసినటువంటి గొప్ప పని ఏంటిది అంటే, మనం నీలుక్కుంటాం, ఇట్లా నీలుక్కొని నేను బాస్లే అనే టైప్లో ఫీల్ అవుతాం. కాదు, యేసయ్య చేసిన పని ఏందో చూద్దాం ఒక్కసారి. ఏమంటున్నాడు? మత్తయి సువార్త 20వ అధ్యాయం. మత్తయి సువార్త 20వ అధ్యాయం. మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనం చదువుకుందాం. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు. ఈరోజు సేవకులు, ఈరోజు పాస్టర్లు ఈరోజు చేసే పనులు ఏంటి? అందరితో పనులు చేయించుకోవడానికి ప్రయాసపడుతుంటారు. వాడేమో నిర్ణయం కూర్చుంటాడు. ఏమంటే బాస్, సేవకుడు కాదు, పేరేమో సేవకుడు లేదా పాస్టర్. ఎంత వేషధారణ ఇది, ఎంత మోసం ఇది, ఎంత అన్యాయం ఇది. కానీ ఇది యేసుప్రభు ఏమంటున్నాడు? నేను వచ్చింది పరిచర్య చేయించుకోవడానికి రాలేదయ్యా. దేనికి వచ్చాడంట మరి? ఏమంటాడు అక్కడ? కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకును నేను వచ్చి తిని. చూసారా? ప్రాణత్యాగం ఇవ్వటానికి వచ్చాడు. అందరి కొరకు పని చేయటానికి వచ్చాడు. పని చేసేది కాదు. ఇప్పుడు బాసులు అయిపోతున్నారు అంతా, పెద్ద పెద్ద బాసులు. ఇక్కడ నిలబడుకుంటే అయిపోయా పెద్ద బాస్. అవునా అని ఉందే ఇక్కడ ఎక్కడన్నా వాక్యంలో? ఎవడు లేడు బాసులు ఇక్కడ. యేసుప్రభు ఒక్కడే మనకు బాస్. మనమంతా పరిచారకులమే. పని చేయాలి, పరిచర్య చేయాలి. ఈ రోజుల్లో ఎంత అనుకుంటే బాధలేస్తుంది. ఎంత వేషధారులు అయిపోయినారు, ఎంత నీచమైన ప్రవర్తనకు దిగజారిపోయారు. కానీ మన యేసయ్య ఆ పని కోసం రాలే, మనకు నేర్పించాలని వచ్చాడు. ఆయన పని చేశాడు. నాయన మీరు కూడా ఈ విధంగా చేయండి, అప్పుడు దేవుడు ఆరాధించబడతాడు అన్నాడు. లేకపోతే మైకులు పెట్టుకొని హల్లెలూయా హల్లెలూయా అని అరిస్తే ఆరాధన కాదది. గనుక ప్రభువులో కొనసాగాలి అంటే ఆయన చెప్పినట్లు చేయాలి. నేను పరిచర్య చేయించుకోవడానికి రాలా. ఇట్లా చూపిస్తుంటారు అజ్జయ్ 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 అని. నో, మనం చేయాలి, మనతో పాటు వాళ్ళు చేయాలి, అంతే. యేసయ్య పని చేశాడు, మనం ఆ పని చేయాలి. అది ఇడిచిపెట్టి అది వదిలి మనం ఏదేదో కలగంటాం పెద్ద బాస్ టైప్లో. అబ్బా, ఏంటి అది ఆరాధన అవుతుందా దేవునికి? అది పెద్ద మోసం అవుతుంది, అన్యాయం అవుతుంది, అక్రమం అవుతుంది. కాబట్టి పరిచర్య చేయటం మర్చిపోకూడదు. ఎంతటి విశ్వాసివైనా, ఎంతటి పాస్టర్ అయినా పరిచర్య చేయాలి. యేసయ్య ఆ పని చేయడానికి వచ్చాడు కాబట్టి ఆయన ఆరాధించేది నేర్చుకుందాం. ఆ పని చేశాడు, తండ్రిని మయంపరిచాడు. ఆ పని చేశాడు, తండ్రి మయంపరచబడ్డాడు. మనం ఆయన అనుసరిస్తే, ఆ పని చేస్తే ఆయన మయంపరచబడతాడు. ఆయన ఆరాధించిన వారం అవుతాం. అది ఆరాధన. కానీ గట్టి గట్టిగా అరిస్తే ఆరాధన కాదు. ప్లీజ్. కాబట్టి ఈ సత్యాన్ని మనము తెలుసుకోవాలి. ఇది నెరవేర్పు, ఇది నెరవేర్పు. ఆయన మనకు మార్గదర్శి. అందుకే ఆయన అంటాడు, నేనే మార్గమును, నా ద్వారానే నువ్వు పరలోకం చేరాలి. నేనేం చేస్తున్నానో అది నువ్వు చెయ్యి. నేర్పిస్తున్నాడు మనకు. రా నా దగ్గరికి.
మత్తయి 11:28 ఏమంటాడు? 29 నువ్వు నా దగ్గరికి రా, నేను నీకు నేర్పిస్తా అంటున్నాడు. నా దగ్గరికి వచ్చి నేర్చుకో. కాబట్టి మనం నేర్చుకునే వారంగా ఉండాలి. వీఆర్ నాట్ ద బాస్. గనుక ఆయన్ను ఆరాధించటం దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప భాగ్యము. అట్టి ఆరాధన దేవుడు ఇష్టపడినటువంటి వాడుగా మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. నిజంగా ఇక చెప్పాలి అంటే చాలా ఉంది, చాలా సంగతులు ఉన్నాయి ఇక్కడ. అయితే సమయము ముందుకు పోదు, సమయము చాలదు మనకు. ఎందుకంటే నేను అప్లోడ్ చేయాలి, మళ్ళీ మనకు ఇవన్నీ కూడా కొంచెం ఇబ్బందులు అవుతాయి, సమయాన్ని పాటించాలి. కాబట్టి ఈనాటికి ఈ సత్యాలు మనం జ్ఞాపం చేసుకున్నాం, వాటిని బట్టి దేవుని మనము ఆరాధించుకుందాం. ఎందుకు వచ్చాడు ఒక్కసారి జ్ఞాపం చేసుకుందాం తొందరగా. ఎందుకు వచ్చాడు మన దేవుడు? ఎన్ని చెప్పాను నేను? నంబర్ 1 ఎవరు చెప్తారు? విన్నారా లేదా మీరంతా? ఇంతకు చెప్పండి, ఏమేమి చెప్పాను? నంబర్ 1, ధర్మశాస్త్రాన్ని అనుసరించాలి. ప్రవక్తలు చెప్పినటువంటి మాటల ప్రకారము వాటిని నెరవేర్చటానికి మనము కంకణం కట్టుకోవాలి, దేవుని ఆరాధించుతావు. తర్వాత దేవుడు నిన్ను నన్ను క్షమించడానికి వచ్చాడు. ఈ లోకం నుంచి వాక్యం ద్వారా మనల్ని క్షమించి మనల్ని తండ్రితో సమానంగా ఉంచడానికి వచ్చాడు. కాబట్టి ఆయన మనం ఆరాధించే వారం అవుతాం. 3వది, ఎందుకు వచ్చాడు? ఆయన నశించిపోయే మన జీవితాన్ని సంరక్షించడానికి వచ్చాడు, కాపాడటానికి వచ్చాడు. కాబట్టి ఆయన మనం ఆరాధించాలి. 4వది, ఎందుకు వచ్చాడు? ఆయన మనము వాస్తవానికి చెప్పాలి అంటే ఆయన ఇష్టానుసారంగా చేయటానికి రాలే. అంటే మనం కూడా మన ఇష్టానుసారంగా చేసేదానికి ఏమాత్రం కూడా తగదు దేవునికి. మన ఇష్టానుసారంగా చేయకూడదు, ఆయన చెప్పినట్లు చేయాలి. ఆయన ఏదైతే చెప్పాడో అది చేయాలి. అది దేవుని ఆరాధించే వారం అవుతాం. తర్వాత ఇంకేం చేశాడు ఆయన మన కొరకు? మనకు ఎల్లప్పుడూ సమృద్ధిని ఇవ్వటానికి వచ్చాడు. గొర్రెలకు నేను సమృద్ధిని, దొంగగా రాలే నేను. ఈరోజు దోచుకునేదానికి, దొంగతనం చేసేదానికి 99% సిద్ధమైనారు ఇప్పుడు పాస్టర్లు కానీ విశ్వాసులు కానీ. యేసయ్య పేరు చెప్పుకోవడము, దోచుకోవడం. వాళ్ళే లోకానికి తీయగుంటారు. కాబట్టి సత్యం ఎరగాల. నెక్స్ట్ వాడు ఇంకే దేనికి వచ్చాడు అన్నాడు? ఆయన ఎప్పుడైతే తండ్రి చిత్తాన్ని నేను నెరవేరుస్తానో ఆయన ఆరాధించిన వాడిని అవుతానన్నాడు. కాబట్టి మనం కూడా ఆయన చిత్తాన్ని నెరవేర్చిన వారం అవుతేనే ఆయన పని చేశాడు. నేను పరిచారం చేయడానికి వచ్చాను, చేయించుకోవడానికి రాలే. మనం ఆ పని చేయాలా, పరిచారం చేసేది నేర్చుకోవాలా. మనం మందిరం పని చేయాలా. మందిరంలో దేవుడు మనకిచ్చిన పనులు మనము మనస్ఫూర్తిగా చేస్తే మనకు ఆశీర్వాదం. అది దేవుని ఆరాధించటం. అది ఇడిచిపెట్టి సైగ్గొచ్చి కూర్చొని సైగ్గా లేచిపోతే అదేం ఆరాధన మనకు? దానివల్ల ఏం లాభమో? కాబట్టి మనము జ్ఞాపం చేసుకుందాం. వీటన్నిటిని బట్టి రేపు లెక్క చెప్పాలి మనం. వీటన్నిటిని బట్టి గనుక మనం సిద్ధపడదాం. దేవుడి మాటలు ఆయన వెనుకలు దీవించునుగాక. ఆరాధన చేసుకుందాం.